ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డి, బీజేపీ నుంచి ఎన్ఆర్ఐ రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇప్పటికే నిరసన సేగలు మొదలయ్యాయి. ఎక్కడకు వెళ్లినా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, కమలం పార్టీ అభ్యర్థులు ఎంత మేరకు ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టాలనేది కీలకంగా మారింది. ఇక ఆర్మూర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందజేస్తారు. మరోవైపు చూసినట్లయితే ఆర్మూర్లో మళ్ళీ జీవన్ రెడ్డి టికెట్ దక్కించుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోసారి తనకు అవకాశం కల్పించాలంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా చేసే అభివృద్ధి పనులు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి ప్రతికూలత అంశాలు కూడా జీవన్ రెడ్డిపై ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా అభివృద్ధి లేకపోవడం, అలాగే అవినీతి అక్రమాలు, అలాగే భూ కబ్జాలు అంటే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే బెదిరింపు, రాజకీయ కక్ష సాధింపు బెదిరింపులు అంటూ కూడా పలు ఆరోపణలు కూడా జీవన్ రెడ్డిపై ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అటు వినయ్ రెడ్డి, గతంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్ వేవ్ నేపథ్యంలో స్థానికంగా లోకల్ వ్యక్తి తానే అంటూ కూడా అటు ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్కు ఓటేయాలంటూ కూడా వినయ్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు అటు ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో అటు రాకేష్ రెడ్డి అటు బీజేపీ నుంచి టికెట్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే దీంతో ముగ్గురు మధ్యన పోరు కూడా రసవత్తరంగా మారింది. అటు కాంగ్రెస్, బీజేపీ అలాగే అధికార పార్టీకి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఈసారి జీవన్ రెడ్డికి కొంత వ్యతిరేకత ఉందని తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డితో పాటు అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోరు నడిచే అవకాశం మాత్రం అటు ఆర్మూర్లో కనిపిస్తుంది.